చూపించబోతున్నారు? మనకి దాని కాంబినేషన్లకి ఒక గ్రేవీ కానీ లేదంటే ఒక కర్రీ కానీ కావాలి కాబట్టి సొరకాయతో పెరుగు పులుసు చేద్దామండి. రైతా టైప్లో అంటే 2 in 1 కాంబినేషన్గా బాగుంటుందండి. ఓకే, సొరకాయ పెరుగు పులుసు. సో యాక్చువల్లీ పెరుగు పులుసు అయితే విన్నాం కానీ బట్ సొరకాయతో ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది చూద్దాము. సొరకాయ పెరుగు పులుసు అంటున్నారు కదా, సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కనుక్కుందాం. సో సొరకాయ పెరుగు పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి, సొరకాయ ముక్కలు, పెరుగు, ఉల్లిపాయలు, కొత్తిమీర, గార్లిక్, జీరా, కరివేపాకు, రెడ్ చిల్లీ, పసుపు, గ్రీన్ చిల్లీ, లెమన్, ఆవాలు, ఆయిల్, సాల్ట్. సొరకాయ పెరుగు పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నాం కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో పండు గారు, సొరకాయ పెరుగు పులుసు అంటున్నారు. బేసిక్గా పెరుగు పులుసు అందరికీ తెలిసిందే, దాంట్లో కొన్ని సొరకాయలు కూడా మేబీ యాడ్ చేస్తుంది. బట్ మీరు ఎలా చేస్తారు? మీరు చాలా స్పెషల్గా చేస్తారు కాబట్టి మేమంతా రెడీగా ఉన్నాం. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. చాలా ఇంకొద్దిగా. ఓకే, సో ఆయిల్ మనం వేసుకున్నాము. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఆయిల్ త్వరగా వేడెక్కాలి అంటే ఇప్పుడు ఎలా అయితే చేస్తున్నారో అలా అనమాట. కొంచెం ప్యాన్ చుట్టూరా ఆయిల్ జస్ట్ అలాగా అంటే సరిపోతుంది. మొత్తం అంటుకుంటే ఆ ఆయిల్ సరిపోతుంది అనమాట. మనకి కొంచెం త్వరగా వేడెక్కుతుంది. దీనిలో జీరా యాడ్ చేసుకున్నాను. ఓకే, జీరా ఫ్రై అయితే ఆవాలు. ఓకే, ఆవాలు, జీలకర్ర, రెడ్ చిల్లీ, ఆనియన్. ఓకే, సో రెడ్ చిల్లీస్ ఏం కట్ చేయట్లేదు, అలాగే వేసేసి డైరెక్ట్గా వేసేస్తున్నాం. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకున్నాము. ఓకే, ఓకే, గార్లిక్, గ్రీన్ చిల్లీ, కొద్ది పసుపు. మరీ చప్పగా ఉంటే అది టేస్ట్ బాగోదు కాబట్టి యాడ్ చేసుకుంటున్నాం మనము. అవునండి, ఆల్రెడీ ఆనియన్స్ అన్ని కూడా బ్రౌన్ కలర్ లోకి వచ్చేసినాయి. సొరకాయలండి ఇది ఉడకబెట్టుకున్నాం మనం. సో ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నారు, ఫుల్గా బాయిల్ చేసేసుకున్నారు సొరకాయలు. అవునండి. సో సొరకాయలు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని వేసుకున్నాము. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాం అనమాట. ఇందులో సాల్ట్ అండి. ఓకే, ధనియా పౌడర్. పెరుగు పులుసులోకి ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటారా? అవునండి, మనకి జీరా వాడినాం కాబట్టి పులుసు మనకు ఓన్లీ ఆ పెరుగు ఫ్లేవరే కాకుండా మనకి కొద్దిగా డిఫరెంట్ టేస్ట్గా టేస్ట్ కొద్దిగా పెరగడానికి మనం ధనియా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, సో సొరకాయ పులుసు, సొరకాయ పెరుగు పులుసు అయితే చాలా బాగుంటుంది. దాంట్లోకి మంచి కోసం ఇంకేదైనా మనం లైట్గా సమ్ స్టార్టర్స్ కర్రీస్లో ఫ్రైస్ లాగా చేసుకోవచ్చు. దీనిలో కొత్తిమీర, మనకి డైరెక్ట్గా పెరుగు ఒకేసారి వేసేయకుండా కొద్దిగా మనకి ఆ సొరకాయలో ఉన్న వాటర్ మొత్తం కూడా పెరుగులో వేసిన తర్వాత మనం వేసిన ఉప్పు, పసుపు, ఆ ధనియా పౌడరు, ఆ స్పైసీనెస్ అనేది అట్లా పట్టుకున్నంత మటుకు మనం ఫ్రై చేసుకుంటే కనుక, ఎందుకంటే గార్లిక్ వేసినాం కాబట్టి ఈ సొరకాయకి అని పట్టుకున్న తర్వాత మనం పెరుగు అనేది యాడ్ చేసుకుంటే కనుక మనం సొరకాయ తిన్నప్పుడు ఆ చప్పదనం అనేది లేకుండా టేస్టీగా ఉంటుంది. అసలు సొరకాయ పెరుగు పులుసు అని చెప్పారు కదా, పెరుగు పులుసులు ఎన్ని రకాలు చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు మీరు సొరకాయతో చేస్తున్నారు, ఉత్తగా పెరుగు పులుసు ఉంటుంది, అలాగే ఎన్ని టైప్స్ ఉంటాయి? దేంతో చేసుకోవచ్చు? చాలా టైప్గా చేసుకోవచ్చండి. మనం ఇష్టం ఉన్న ఐటెం బట్టి దాన్ని చేసుకునే విధానం బట్టి ఉంటుంది. మనం వెజిటేబుల్తో కూడా చేసుకుంటూ ఉంటాం, ఆనియన్ పకోడీతో చేస్తుంటాం, శనగపిండితో చేస్తుంటాం, అంటే పల్లీలతో చేస్తాం, ఇట్లా డిఫరెంట్గా చేస్తుంటాం. మీరు చెప్పింది పెరుగు పులుసే కదా? అవును. సో ఇప్పటి వరకు వీటన్నిటితో చేస్తారనే విషయం నాకు తెలీదు. అంటే ఆనియన్ అంటే ఓకే, బట్ సమ్ పకోడీ ఏదో అన్నారు. అవునండి, ఆ పకోడీస్ మనం డైరెక్ట్గా కాకుండా చిన్న చిన్న పునుగుల టైప్లో వేసేసుకొని మనం ఈ పెరుగు పులుసు చేసిన తర్వాత దానిలో యాడ్ చేసుకుంటాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఓకే, అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏదో కూడా చెప్పారు కదా? అవునండి, పల్లీలు మనకి పల్లీలతో కూడా ఈ పెరుగు పులుసులో యాడ్ చేసుకోవచ్చు. బోల్డెడ్ అని కొత్త వెరైటీస్ అండి బాబు. అసలు పల్లీలతో పెరుగు పులుసు ఏంటో కూడా నాకు చాలా విడ్డూరంగా ఉంది. చాలా కొత్తగా ఉంది పల్లీలతో పెరుగు పులుసు.
ఓ ఎస్. సో బోలెడండి టైప్స్లో చేసుకోవచ్చు, బట్ మనం ఇప్పుడే రివీల్ చేయొద్దు, ఓకేనా? తర్వాత చెప్దాము. ఫ్రెండ్స్ విన్నారు కదా, పల్లీతో పెరుగు పులుసు చేసుకోవచ్చంట, పకోడాలు వేసుకొని చేసుకోవచ్చంట, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పెరుగు పులుసులు ఉంటాయి. బట్ యాక్చువల్లీ ఈరోజు మనం సొరకాయ పెరుగు పులుసు తయారు చేసుకో ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం? మనం పెరుగు యాడ్ చేసుకుందామండి. దీనిలో వాటర్ పోయింది కొద్దిగా. ఎస్, సొరకాయ పెరుగు పులుసు మంచి స్పైసీగా అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి ఆ కొత్తిమీర కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనం వేసిన జింజర్ గార్లిక్ మంచిగా బ్రౌన్ కలర్లో, ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లో అవి కనిపిస్తున్నాయి. యా, ఇట్లాంటివి ఏం చేసుకున్నా కానీ మనం వాడే బగారు ఏదైతే ఉండదో, పోపు అయితే ఏదైతే పెట్టుకుంటామో అది కనుక మంచిగా ఫ్రై అయిన తర్వాత మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా చేసుకుంటే కనుక మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది, ఆ టేస్ట్ అనేది కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఓకే, సూపర్. ఇప్పుడు మనకి ఇది కొంచెం మరగాలి కదా, సో మగ్గాలి కదా, ఆ పెరుగు వేసాం ఇప్పుడే కాబట్టి. అవునండి. సో పెరుగు మంచిగా కూడా కొంచెం వేడి అవ్వాలి, మంచిగా ఆ వేడికి అది మరగాలి, అది అప్పుడే టేస్ట్ వస్తుంది. అంటే కొంతమంది అనుకుంటారండి మనం పెరుగు పులుసు బాయిల్ చేస్తే అదంతా పగిలిపోయినట్టు ఉంటుంది, మరి ఇట్లా ఎలా చేస్తారు అనుకుంటాను. మనం వాడిన దాన్ని బట్టి మరీ ఇలా కాకుండా పెరుగు మొత్తం కూడా మనం బీట్ చేసి కనుక కలుపుకుంటే కనుక ఏం కాదండి, దగ్గరికి అయినప్పుడు కనుక బాగుంటుంది. అంటే లైట్గా మజ్జిగ టైప్లో, చిక్క మజ్జిగ టైప్లో చేసి యాడ్ చేసుకోవచ్చు అంటారు. అవునండి. ఎస్. సో అంటే డైరెక్ట్గా పెరుగు గడ్డ పెరుగు ఉంటుంది, అలా గడ్డ పెరుగు యాడ్ చేసి వాటర్ యాడ్ చేసే దానికంటే కూడా పెరుగుని కొంచెం మజ్జిగలాగా చేసుకొని నీళ్ళగా కాకుండా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా యాడ్ చేసుకొని డైరెక్ట్ యాడ్ చేసుకుంటే కనుక మనకి ఆ విరిగినట్టుగా రావడం, పెరుగు అలాగే ఉండడం అలాంటివన్నీ జరగకుండా ఉంటాయి. ఎస్. ఓకే అండి, మనకి ఇది కొంచెంసేపు మరిగినట్టయితే, సో ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టుగానే ఇది మనకి కొంచెంసేపు మరిగితే రెడ్ చిల్లీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్న కారం, స్పైస్నెస్ అనేది మనకి టోటల్ దీంట్లో అంతటికి కూడా వస్తుంది. కాబట్టి గ్రీన్ చిల్లీ కూడా ఇచ్చేసినాం కాబట్టి, మనం దీనిలో గార్లిక్ కూడా ఉన్నాం కాబట్టి, మనం ఓన్లీ పెరుగు పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్, గార్లిక్లో ఉన్న స్పైసీనెస్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చిల్లీ పౌడర్ వాడిన అవసరం లేదండి. దానిలో ఉన్నాయి మొత్తంగా కూడా మనకి సరిపోతాయి అవి. ఓకే, ఎస్. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కదా, ఇంకా దీంట్లో ఇంకేమైనా యాడ్ చేసుకోవాల్సినవి ఉన్నాయా? దీనిలో మనం లైట్గా లెమన్ యాడ్ చేసుకున్నాను. సో చాలా ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదా? అవసరం లేదండి, కొద్దిగా యాడ్ చేసుకుంటే చాలు. ఓకే, సో లెమన్ కూడా యాడ్ చేసేసాము, అయిపోయింది. సొరకాయ ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు, అఫ్ కోర్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సొరకాయని ఇష్టపడే వాళ్ళు ఇలా పెరుగు పులుసులో కానీ లేకపోతే కూర కానీ ఏదో రకంగా చేసుకోవచ్చు. డైరెక్ట్గా సొరకాయ కర్రీ తినడం ఇష్టపడని వాళ్ళు ఇలా మన మధ్యలో ముక్కలుగా వస్తుంటే కూడా వాళ్ళ తినడానికి కూడా ఇష్టపడతారు. అవునండి. ఈ విధంగా కాకుండా సొరకాయని మనం డైరెక్ట్గా పెరుగులోనే కాకుండా మనం డైరెక్ట్గా కాంబినేషన్లో చేసుకుంటే అనేది బాగుంటుందండి. సొరకాయతో పాటు మనం ఏదైనా పప్పు కానీ లేదన్నా ఉంటే మనం పప్పులో సొరకాయ వేసుకునే కన్నా పచ్చని పప్పుని హాఫ్ డౌన్ చేసుకొని దానిలో మనకి ఫ్రై టైప్లో తీసుకున్నా కానీ బాగుంటుందండి. సొరకాయతో బోలెడన్ని డిఫరెంట్ టైప్స్ చేసుకోవచ్చు. సో లైక్ మసాలా యాడ్ చేసుకొని అలాగే ఇలా సొరకాయ మజ్జిగ పులుసు చేసుకోవచ్చు. మీరు అన్నట్టుగానే ఒక విధంగా మనకి ఇది అనేది ఆయిల్ ఎక్కువ పట్టకుండా ఉంటుంది. మీరు చెప్పినట్టుగా శనగపప్పు హాఫ్ డౌన్ చేసుకొని యాడ్ చేసుకుంటే కూడా అవునండి, సో బాగుంటుంది. నాకు ఇదైతే అయిపోయిందా? ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది అయితే అయిపోయినట్టే ఉంది. మనకి వాటరీగా ఉందండి, కొద్దిగా బాయిల్డ్ అయితే మనకి ఆ వాటర్ అనేది కొద్దిగా దగ్గరికి అయితే కనుక సరిపోతుంది. సో ఎస్, దీంట్లో మనం పసుపు యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకి లైట్గా ఈ కలర్ వచ్చింది కదా. పసుపు కూడా యాడ్ చేసుకోకుండా ఉండుంటే సో ఆ వైట్ కలర్ గానే పెరుగు ఉండేది, అండ్ దాంట్లో మనం ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ అది ఆ ఫ్లేవర్ మట్టికి కనిపించేది. దీనిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాం. కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. ఎన్నా ఇప్పుడు తీసేసుకుందామా? కొత్తిమీర యాడ్ చేస్తే ఫైనల్గా అయిపోయినట్టే దాన్ని బట్టి కదా. మనకి ఇది రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లో తీసేసుకుందాం. ఓకే, సొరకాయ పెరుగు పులుసు రెడీ అయిపోయింది. సొరకాయ పెరుగు పులుసు రెడీ అయింది. టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. సొరకాయ పెరుగు పులుసు రెడీ అయిపోయింది కదా, టేస్ట్ చేసేద్దాం. ఓ వేడి 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 వేడిగా ఉంది.
యాక్చువల్గా బాగా వేడిగా ఉంది సో తినేసాను. టేస్ట్ మటుకు అదిరిపోయింది. చూడడానికి నేను అనుకున్నాను నిజంగానే మేబీ స్పైసీగా వచ్చేస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ బట్ స్పైసీగా లేదు. అంటే వెరీ లిటిల్ స్పైసీగా ఉంది. సో కరెక్ట్గా మజ్జిగ పులుసు అయితే ఎలా ఉండాలో కమ్మదనం ఉంది, కొంచెం కారం కూడా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది. సొరకాయ పెరుగు పులుసు తప్పకుండా మీరు ట్రై చేసేయండి. పండుగారు చాలా బాగా చేశారండి సొరకాయ పెరుగు పులుసు, చాలా చాలా బాగుంది. అండ్ ఇందాక మాంసం పులావ్ కూడా, సింప్లీ మాంసం పులావ్ కూడా చాలా బాగా చేశారు. ఐ థింక్ దాంట్లో కాంబినేషన్కి ఇంకా బాగుంటుందేమో డిఫరెంట్గా. సో చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసేసారు కదా సింప్లీ మాంసం పులావ్ అలాగే సొరకాయ పెరుగు పులుసు, చాలా బాగున్నాయి. వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన వంటలతో కలుసుకుందాం. ఎంతవరకు సెలవు, టేక్ కేర్.